రాష్ట్రంలో కులగణన సర్వే దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు కాంగ్రెస్ లీడర్లు. కులగణన సర్వేతో రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం జరగబోతుందన్నారు. కులగణన సక్సెస్ అవడంతో ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని మండిపడ్డారు. ఇక కులగణన అభివృద్ధిని అడ్డుకున్నట్లే అని మండిపడ్డారు. కులగణన సక్సెస్ అవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు నేతలు. బీసీ కులగణనతో రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఓ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కులగణన సర్వేతో 51% పైగా బీసీలున్నట్లు తేలిందన్నారు. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన కులగణన సర్వే దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కుల సర్వే ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 50% పైగా వెనుకబడ్డ తరగతుల వారు ఉన్నారనేటువంటి ఒక వాస్తవాన్ని ఇలా వెలుగులో తీసుకొచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈనాడు కూడా బీసీల యొక్క అభ్యున్నతి పట్టించుకోని పార్టీ. 33% ఉన్న రిజర్వేషన్ 22% దించిన పార్టీ ఇలా బీసీల గురించి కపట ప్రేమ ప్రదర్శించే ప్రయత్నం చేస్తా ఉంది. కులగణనపై విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ విప్లు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన సక్సెస్ అయిందన్నారు. బీసీలకు ప్రియారిటీ ఇవ్వాలనేది కాంగ్రెస్ లక్ష్యమన్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి సర్కార్ కృషి చేస్తుందన్నారు. బీసీలపై బీఆర్ఎస్ మొసలి కన్నీరు కారుస్తుందని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొసలి కన్నీరు కార్చేటువంటి వైనాన్ని ముందుగా మీరు తప్పుపడుతూ గతంలో ఒకే రోజు సర్వే పేరిట హడావుడి చేసి అసలు ఆ సర్వేను అటకెక్కించిన ఈ బీఆర్ఎస్ మా బీసీల గురించి మాట్లాడదంటారు. అసలు బీసీలకు అవమానం చేసింది మీరు కదా. 34% ఉన్న రిజర్వేషన్ ను 20% తగ్గించి ఎన్నికల్లో పోయినప్పుడు మీ నోర్లు ఎటువైనా అడుగుతా ఉన్నాం. మరి మీరు చేసినటువంటి సర్వేలు ఏ రకంగా కూడా బయట పెట్టకుండా మీరు గోప్యంగా ఉంచి ఇలా కులాల వారిగా బర్లియాలే గొర్లియాలే కులబుత్తులు చేసుకోవాలని తప్ప రాజకీయంగా కానీ ఉపాధి పరంగా కానీ విద్యాపరంగా ఎక్కడ కూడా మీ ప్రభుత్వం అవకాశాలు కల్పించలే. రాష్ట్ర సర్కార్ కులగణన చేయడంతో సంబరాలు జరుపుకున్నారు కాంగ్రెస్ నేతలు. జిల్లాలో టపాకాయలు కాల్చి స్వీట్లు పంచారు. ఇచ్చిన హామీని కాంగ్రెస్ సర్కార్ నెరవేర్చిందన్నారు నేతలు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై పీసీసీ క్రమశిక్షణ చర్యలకు సిద్ధమైంది. రేపో మాపో తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు క్రమశిక్షణ కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు పార్టీ నాయకులు కార్యకర్తల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి.